ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే దేవుని వాక్యం యోహాను సువార్త 8:46. యేసు ప్రభువు తన గురించి వ్యతిరేకించే వారితో ఇలా అంటున్నారు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? మానవ చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఇలాంటి ధైర్యముతో కూడిన సవాలును విసరలేదు. మనమందరం పాపులమని మన అంతరాత్మకు తెలుసు. కానీ యేసు ప్రభువు తన శత్రువుల కళ్ళలోకి చూసి, నాలో ఒక్క పాపమైనా ఉన్నదని మీరు నిరూపించగలరా అని అడిగాడు. ఆయన ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో ఎటువంటి దోషము లేదు. ఆయన నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల. సత్యము మరియు అపనమ్మకము 2వ భాగములో ఆయన, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మరు అని ప్రశ్నిస్తున్నారు. లోకము అబద్ధాన్ని త్వరగా నమ్ముతుంది, కానీ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టం ఉండదు. యేసు ప్రభువు తన వ్యక్తిత్వము ద్వారా తాను సత్యస్వరూపి అని నిరూపించుకున్నారు. అయినప్పటికీ ప్రజలు తమ హృదయము కాఠిన్యము వల్ల ఆయనను నమ్మడానికి వెనుకాడారు. మనకు నేర్పే పాఠము, ఈ వాక్యము మనల్ని 2 విషయాల్లో హెచ్చరిస్తుంది. మొదటిది, మనము ఆరాధిస్తున్న దేవుడు అత్యంత పరిశుద్ధుడు. 2వది, ఆయన చెప్పే సత్యము మనం సంపూర్ణముగా నమ్ముతున్నామా, లేదా లోక సంబంధమైన సందేహాలతో ఆగిపోయామా? ప్రియ స్నేహితులారా, పాపము లేని ఆ పరిశుద్ధుడు మన పాపాల కొరకే శిలువపై ప్రాణమిచ్చారు. ఆయన సత్యవంతుడు. ఆయన మాటలను నమ్మడం అంటే నిత్య జీవములోకి ప్రవేశించడమే. ఈరోజు మీ హృదయాలను ఆయనకు అప్పగించండి. ఆయన సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి వందనాలు. నీవు సత్యవంతుడవని నమ్మి నీ మార్గములో నడిచే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం.